హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఎంఎస్. మనమందరం పొద్దున్న లేచిన మొదలు కష్టపడేది మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని. పిల్లల భవిష్యత్తు కోసమే మనం కష్టపడుతుంటాం. అందుకనే ఖచ్చితంగా మీరు పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎల్ఐసి పాలసీని తీసుకోండి. చాలామంది మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, ఎల్ఐసి పాలసీని తీసుకోండి అంటే ఇల్లే గడుస్తలేదు, ఎల్ఐసి పాలసీ ఎందుకు అని చెప్పేసి చాలామంది అంటున్న మాట. వాళ్ళకి నేను చెప్పే విషయం ఒకటే, మీరున్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, మీరు లేకపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అందుకే ప్రతి ఒక్కరూ ఎల్ఐసి పాలసీని తీసుకోండి. ఎల్ఐసి పాలసీని ఏం జరుగుతుందో అని చెప్పేసి ఎప్పుడు తీసుకోకండి. ఏం జరిగినా నా ఫ్యామిలీకి నాకు సెక్యూరిటీ ఉందని చెప్పేసి పాలసీని తీసుకోండి. ఏదన్నా జరగని ప్రమాదం జరిగినప్పుడు నిన్ను, మీ ఫ్యామిలీని ఆ ఎల్ఐసి పాలసీ కాపాడుతుంది. ఎందుకంటే ఏది చేసినా మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం కష్టపడుతుంటాం. అందుకే మీరు ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ పాలసీని తీసుకోండి. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనం గమనించలేము. ఎందుకంటే సెకండ్ గడిస్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అందుకే మనకు ఏదైనా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి మీరు పాలసీని తీసుకోండి. మీరు ఇలా ఉంటేనే, ఇలా ఉంటే మీరు ఒకవేళ లేకపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఎల్ఐసి పాలసీని తీసుకునేటప్పుడు ఎప్పుడూ వాయిదా లేకండి. ఎందుకంటే చాలామంది రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటాం అని చెప్పేసి చాలామంది వాయిదాలు వేస్తుంటారు. కానీ ఏ విషయంలో వేసినా పాలసీ తీసుకునే విషయంలో మాత్రం ఎప్పుడు వాయిదా వేయకండి. మీరు చూడండి, మనం సెల్ ఫోన్ తీసుకుంటే మనం ఇన్సూరెన్స్ చేయిస్తాం, బైక్ తీసుకుంటే ఇన్సూరెన్స్ చేపిస్తాం. వాటన్నిటిని కొనే మనమే వాటికి ఇన్సూరెన్స్ చేసుకుంటే మరి మనకు ఇన్సూరెన్స్ వద్దా? వాటన్ని సంపాదించే వాటికే మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటే మనం సంపాదించే వాళ్ళం, మనకు వద్దా ఇన్సూరెన్స్? అందుకే ఏ జరిగినా మన మంచికే అని చెప్పేసి ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడే కంటే ఎల్ఐసి తీసుకొని ఏం జరిగినా నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది అని చెప్పేసి హాయిగా మీరు పాలసీని తీసుకొని మీరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. బాయ్.